కామారెడ్డి జిల్లా దేవునిపల్లి రోడ్డులోని జీవాధాన్ హై స్కూల్ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, కమిషనర్ సుజాత సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విద్యార్థులకు సంబంధించిన టాయిలెట్స్ మురికిగా దుర్గంధభరితంగా ఉండడంపై మున్సిపల్ చైర్మన్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టాయిలెట్స్ ఇలాగే ఉంచుతారా అంటూ అసహనం వ్యక్తం చేసి వెంటనే బాత్రూమ్స్, టాయిలెట్స్ క్లీనింగ్ చేయించాలని ప్రిన్సిపల్ను ఆదేశించారు. పాఠశాలలో జరుగుతున్న అక్రమాలు, మౌలిక వస్తువుల సమస్యలపై విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యపు సమాధానాలు చెప్తున్న యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫోన్ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ ఫిర్యాదు చేశారు. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రీసెంట్ గా అపాయింట్ అయ్యి మరి సుధాకర్ సార్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఏం లేదు, ఇక్కడ చూసుకుంటే మనకి వాష్రూమ్స్ అయితే చాలా ఘోరంగా సిచ్యువేషన్ ఉంది. గవర్నమెంట్ స్కూల్స్లో అంత నీట్గా ఉంటాయి కానీ ఇక్కడ చాలా స్మెల్లీ, అంటే బాగా వాసన వస్తున్నాయి. మరి అంత నీట్గా లేకపోవడం, స్కావెంజర్స్ అయితే 18 మెంబర్స్ ఉన్నారు అని చెప్తున్నారు కానీ నాకైతే ఇక్కడ ఒక 2 మెంబర్సే కనిపిస్తున్నారు స్కావెంజర్స్. వాష్రూమ్స్ కూడా ప్రాపర్గా క్లీన్గా లేవు. మరి దానివల్ల ఇప్పుడు నార్మల్గా 12 o'clockకి బ్రేక్ టైం ఉంటుంది. పిల్లలు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు దోమలు కరిస్తే మరి దానివల్ల డెంగ్యూ, మలేరియా అనేది కూడా వాళ్ళకి వ్యాప్తిస్తుంది. మరి ఇంత క్రిటికల్గా సిచ్యువేషన్ ఇక్కడ ఉంది.